గర్భిణీ స్త్రీలు అదేవిధంగా రక్తహీనతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోగుల్ని తినడం ద్వారా వారి యొక్క రక్తాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కనుక ఇటువంటి రోగులు పండిస్తున్నటువంటి రైతుకి మన ప్రభుత్వాలు అన్నీ కూడా ఏదోడు వాదోడుగా ఉండాలి. కనుక ఈ యొక్క పంటకి అవసరమైనటువంటి వాటర్ని మేము చెరువుల ద్వారా అటువైపు పంట పొలాలకు తీసుకెళ్తూ ఉంటాము. కనుక చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవసాయం. కాబట్టి రైతే రాజు అంటారు, కానీ రైతు ఎప్పుడు కష్టాలతోనే ఉంటాడు. ఆ కష్టాలు నిరంతరం ఉంటుంది. కనుక ప్రభుత్వాలు అంటాము రైతుకి చేదోడు వాదోడుగా ఉండి అన్ని సబ్సిడీలు ఇచ్చి రైతుకి ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఎలా పండిస్తున్నామో వీడియో ద్వారా మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ ఇంజిన్ పెట్టి గొడ్డల ద్వారా అటువైపు 2 హైవేలు ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఆ యొక్క పొలానికి వెళ్ళి వాటర్ని ఇస్తున్నాము. ఇగో ఇలాగా గొడ్డంతా ఈ విధంగా ఆ యొక్క వాటర్లో వేసి అక్కడ ఇస్తాము. ఏమైనా బొట్టు కానీ ఏదైతే వెళ్తే వాటర్ అంతా ఆగిపోతుంది. మరలా ఆ బొట్టు లోపల పెట్టి ఇప్పుడే మా నాన్న బయటకు వచ్చాడు కాబట్టి ఎంతసేపు అయితే ఇంజిన్ వదులుతారో అంతసేపు కూడా లోపలే ఆ బొట్టు ఉంటే వాటర్ వెళ్తుంది. మా యొక్క పొలాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. చేసిరా చేసావా? స్టార్ట్ చేసి ఇవ్వండి. ఈ కాన మధ్యలో మేము అంటాము వెళ్తున్నాము. గొడ్డ తీస్తాను. చూసారు కదా ఎంత అధ్వానంగా ఉన్నదో. ఈ మధ్యలో మేము అంటాం వాటర్ వదులుతున్నాము. అవతల వైపు రైతులకి ఎంత కష్టమో మీరు చూశారు కదా. చాలా చూశారు కదా ఎంత ఇబ్బందులు పడుతున్నామో. ఇప్పుడు అక్కడక్కడ వాటర్ పోతుంది. ఈ మళ్ళా వచ్చి మేము కడతాము. స్టార్ట్. అదేవిధంగా ఎంత చేతిలో వస్తున్నాం చూసారు కదా. ఇదంతా కాన ఇది. ఇక్కడ పాములు అదేవిధంగా అన్ని తిరుగుతుంటాయి. కానీ అవన్నీ చూసుకొని మేము ఈ యొక్క వాటిని మా పొలాలు కుదురుతుంటాం. కాబట్టి రైతుకి ప్రభుత్వాలు అన్నీ కూడా సాయపడాలా. నేను కూడా మీలాగే బయట సిటీలో ఉద్యోగం చేసుకున్నాను, కానీ పల్లెటూరు వాతావరణంలో పెరిగినవాడిని కాబట్టి ఈ కష్టాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇదిగోండి, ఫైనల్గా మనం కాన దాటుకుని వస్తాము. ఇప్పుడు మన పొలాన్ని చూపిస్తానండి. ఈ విధంగా కొద్దితో పొలాలకు వాటర్ వదులుతూ ఉంటాం. ఫైనల్గా మన పొలం చూపిస్తాము. ఈ విధంగా వాటర్ వదులుతూ ఉంటాము. తర్వాత అక్కడక్కడ స్పోర్ట్స్ చేసాం, కానీ కొన్ని ఇది పుట్టలేదు. మరలా విత్తనాలు విసిస్తున్నారు. విత్తనాలు విసిరిన వెంటనే ఎంతో కొంత వాటర్ పెడితే మళ్ళీ మొలకలు వస్తాయి. ఈ విధంగా రైతు అంటాము తన పంటలు పండిస్తూ అన్ని విధాలుగా ఈ ప్రపంచానికి కొంత ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఎంతో కొంత సహాయపడి వాళ్ళకి అన్ని విధాలుగా సబ్సిడీలు ఇవ్వవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నారు రైతుల తరఫున. అంత చూపాడు. ఇది ఫైనల్గా ఎంత వచ్చింది చూశారు కదా. ఇప్పటి వరకు కూడాను ఏ విధంగా మా పొలంకి వాటర్ పెట్టామో ఇదిగోండి. అక్కడి నుంచి ఎక్కడైతే మనం వాటర్ పెట్టామో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడాను ఇక్కడికి వాటర్ వస్తుంది. ఈ విధంగా ఈ పొలం మొత్తం కూడాను ఈరోజు మినిమం 2 నుంచి 3 అవర్స్ వరకు కూడాను ఈ యొక్క పొలానికి వాటర్ పెడతాము. పెడితే కాలుతుంది. ఇంచుమించు ఒక 500 నుంచి 600 రూపాయలు
ఈ యొక్క పొలానికి ఈరోజు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పంట పండాలంటే ఇంచుమించు 4-5 తడిలు పడతాయి. అంటే 3,000 రూపాయలు రైతుకి ఒక్క పెట్రోల్కి అవుతుంది. ఇక కష్టం అవన్నీ తీసుకుంటే రైతుకి కష్టానికే ఆ పంట వస్తుంది తప్ప గిట్టుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతే రాజు అంటారు, కానీ అదంతా ఒట్టిదే. రైతు కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి ఎంతో కొంత సహాయపడాలని మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ బొడ్డు మనం కానాలు వెళ్ళి వచ్చాం కదా, ఇప్పుడు హైవే పైనుంచి ఎన్ని హైవేలు దాటుకొని వచ్చామో మీకు చూపిస్తాను. ఇగోండి ఈ విధంగా వచ్చాం చూడండి. రైతు యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు ఎన్ని హైవేలు దాటామో మనం చూపిస్తాను రండి. ఇవ్వండి ఈ విధంగా మనం ఆ కానాలు వెళ్ళి ఇప్పుడు వచ్చాం. కానా చూపించండి. ఆ కానాలు వెళ్ళి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఎలా హైవే పైన వెళ్ళి ఆ ఇంజిన్ దగ్గరికి మళ్ళా మనం చూద్దారండి. ఇదిగోండి హైవే, నేషనల్ హైవే చూపించి దాటాలి. అక్కడ చూడండి ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అన్నిటిని కూడా మనం దాటుకొని మనం వెళ్ళాలి. కాబట్టి అవతల వైపు మనకి ఇంజిన్ ఉన్నాయి. లారీలు బస్సులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని రైతు అనేవాడు తన పంట పండించుకోవాలి. రండి. ఫైనల్గా ఒక హైవే మనం దాటాం. ఇవన్నీ చూడండి. మళ్ళా దాటేటప్పుడు ఇటువైపు హైవే మనం దాటుకొని వెళ్ళాలి. ఇది కూడా కొద్దిగా ట్రాఫిక్ ఈరోజు కొద్దిగా తక్కువగా ఉన్నది, సండే కావడం వల్ల. కాబట్టి ఇది కూడా మనం దాటగలిగా. చూడండి ఇది కూడా దాటుకొని వెళ్ళాలి. ఫైనల్గా 3 హైవేలు దాటిస్తాము. చూసారు కదా, ఈ హైవేలన్నీ దాటుకొని మనం వచ్చాము. ఫైనల్గా అటువైపు మనకు పొలం ఉంది. స్టార్ట్. ఫైనల్గా మీకు చెప్పాను కదా, మరలా మనం స్టార్టింగ్ ఇంజిన్ దగ్గరికి వచ్చాం. చూడండి ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాం అనేటటువంటిది చాలా చక్కగా మీకు వివరించాలనుకుంటున్నాను. మన యొక్క వీడియోస్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. స్టార్ట్. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా చూపెట్టండి. ఈ దారిలో వెళ్ళి మళ్ళా హైవే పైన మనం వెళ్ళి అక్కడి నుంచి మనం ఈ బట్టుని ఇలా తీసుకువెళ్ళి ఆ వాటర్ని అటువైపు పొలాలకు మనం చూపిస్తున్నాం.